హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీకు చూపిస్తున్న ఈ ప్లాంట్ అయితే ఒక స్పెషల్ ఉంది ఈ ప్లాంట్కి, అండ్ ఒక స్పెషల్ బాండింగ్ ఉంది మాకైతే ఈ ప్లాంట్తో. సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే మాతో పాటే ఇది జర్నీ చేసింది ఈ ప్లాంట్. అండ్ ఇంతవరకు ఎప్పుడే కానీ మాకు ఈ ప్లాంట్ నుంచి ఫ్లవర్స్ కానీ ఏం రాలేదు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అయితే ఫస్ట్ టైం ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఎవరికైనా దీని కరెక్ట్ నేమ్ తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా అంటే మీకు లాంగ్ టైం తర్వాత ఇలా ఫ్లవర్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫ్లవర్స్ ఇవి చూస్తే. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే అన్ని ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే. ఇంకా చాలా ఉన్నాయి మొగ్గలు అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చి మాకు ఒక స్పెషల్ ప్లాంట్ అనమాట. సో ఇలా ఫ్లవర్స్ రావడానికి నేను ఏం చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇది వచ్చి ఇంకొక ప్లాంట్. ఇది కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది మల్లెపూలాగే. అండ్ చాలా ఫ్లవర్స్ ఉంటాయి, మొత్తం కొమ్మ మొత్తం ఫ్లవర్సే ఉంటాయి అనమాట. ఇప్పుడైతే అంత కనిపించట్లేదు కానీ మొత్తం రెక్కలన్నీ రాలిపోయాయి. సో కానీ మీకు తెలుస్తుంది కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనేది. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది, చాలా రోజులు ఉంటాయి ఫ్లవర్స్ అయితే. అండ్ ఈ ప్లాంట్ సంగతికి వస్తే ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒక్కొక్క దగ్గర ఇంకా రావాల్సినవి. అండ్ ఇవి ఎలా వచ్చాయి అనేది కూడా మీకైతే నేను చెప్తాను. నేను జస్ట్ స్మాల్ థింగ్ చేశాను అంతే, దానివల్ల అయితే ఇది ఫ్లవర్స్ అయితే ఇస్తుంది అనమాట. చాలా వచ్చింది ఫ్లవర్స్ అయితే, స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఈ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్కి ఎన్ని మొగ్గలు వచ్చాయో అనేది చూపిస్తాను. అండ్ ఇది వచ్చి దానికి మొగ్గలు రావట్లేదని ఇంకో ప్లాంట్ అయితే తీసుకొచ్చాను. దీనికి ఇంకా మొగ్గలు స్టార్ట్ అవ్వలేదు, బట్ కొంచెం కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, 1 or 2 వస్తున్నాయి అన్నమాట. ఇది ఇంకొక ప్లాంట్ మొగ్గలు సేమ్ ప్లాంట్ బట్ మల్లె పువ్వులే బట్ డిఫరెంట్ది అనమాట, సన్నజాజుల టైప్ అది. అండ్ దీంట్లో మీకు చూపిస్తాను చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో ఒక్కొక్క కొమ్మకి. ఇక్కడైతే ఇలా వచ్చింది కదా, సో మీకు అక్కడ చూస్తే సైడ్లో కూడా ఇంకొక కొమ్మకు కూడా వచ్చాయి. ఆకులు అయితే అసలు లేనే లేవు, చాలా తక్కువ ఉన్నాయి ఆకులు, బట్ ఫ్లవర్స్ మాత్రం చిన్న కొమ్మకు కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి. చూడండి ఇక్కడైతే ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇంకా ఇలా చాలా ప్లేసెస్లో ఉన్నాయి, ఎక్కడ చూసినా మొగ్గలే వచ్చేసాయి అనమాట. ఇదండి ఇవి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. సో ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చాయి, చిన్న చిన్న కొమ్మలకి కూడా. అండ్ ఆల్మోస్ట్ ఇవి నాకు తెలిసి ఇంకొక 1 వీక్ వరకు ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, 1 or 2 వీక్స్ వరకు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా రావడానికైతే నేను వచ్చి బియ్యం కడిగిన వాటరు రోజు పోస్తున్నాను అనమాట. ఆ బియ్యం కడిగిన వాటర్ వల్ల అయితే ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అనుకుంటున్నాను. సో మీరేమంటారు? ఇంకా ఏం చేయొచ్చు ఇలా ఫ్లవర్స్ ఎక్కువ రావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.